నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం నగరంలో మహాశివరాత్రి మహోత్సవాలకు శైవ క్షేత్రాలు ఆధ్యాత్మిక వాతావరణంతో సిద్ధమవుతున్నాయి. నగరంలోని పలు ప్రాచీన శివాలయాల్లో ఉత్సవాల ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆలయ కమిటీలు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నాయి. స్థానిక నక్కవీధిలో వెలిసిన శ్రీ ఉమా జటలేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల కోసం కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంలో నిత్య పూజలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతుండగా స్వామివారిని దర్శించుకునే భక్తులు నామగోత్రాల పేరిట అర్చకులు ప్రత్యేక అర్చనలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా రాత్రి పొడవునా ప్రత్యేక అభిషేకాలు, రుద్రపారాయణాలు, భజనలు నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉండటంతో క్యూ లైన్లు, విద్యుత్ వెలుగులు, తాగునీటి సదుపాయాలు ఏర్పాట్లు చేస్తున్నారు. 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు శివరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మొదటగా 14వ తేదీ శనివారం ఉదయం 6 గంటలకి గణపతి పూజ, కాలభైరవ అర్చనతో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యి ఆ రోజు ఉదయం సామూహిక మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, అలాగే ప్రదోషకాలంలో స్వామివారికి విశేష అర్చన జరుగుతుంది. 15వ తేదీ ఆదివారం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా వేకువజామున 1 గంట నుండి స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలతో మొదలయ్యి 6 గంటలకి ఏకాహ భజన కార్యక్రమం, మరుసటి రోజు 6 గంటల వరకు ఏకాహ భజన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకి స్వామివారికి రుద్రహోమము, అలాగే రాత్రి 10 గంటలకి స్వామివారికి విశేష అభిషేకాలతో పాటు 12 గంటలకి లింగాభరణ కాలంలో లింగోద్భవ కాలంలో లింగాభరణ కార్యక్రమం జరుగుతుంది. మరుసటి రోజు స్వామివారి కళ్యాణం, అలాగే మంగళవారం త్రిశూల స్థానం, స్వామివారిని పురవీధుల్లో తిప్పి ఊరేగించి పొన్నాడ వంతెన దగ్గర స్వామివారి ఉత్సవమూర్తులకి త్రిశూల స్నాన కార్యక్రమం జరుగుతుంది. ఇదిలా ఉండగా పాత శ్రీకాకుళంలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో కూడా మహాశివరాత్రి మహోత్సవాల కోసం ఆలయాన్ని సర్వంగ సుందరంగా అలంకరిస్తున్నారు. ఆలయ ప్రాంగణానికి రంగులను అద్దుతూ పుష్పాలతో ప్రత్యేక అలంకరణలు చేస్తున్నారు. భక్తుల సహకారంతో నిర్వహణ పనులు వేగం సాగుతున్నాయి. ప్రతి ఏడాదిలాగానే ఈసారి కూడా మహాశివరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ప్రధానార్చకులు లోకనాథం రాంబాబు స్వామి తెలిపారు. ఉత్సవాల సందర్భంగా లింగాభిషేకాలు, ప్రత్యేక హోమాలు, రాత్రి జాగరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మహాశివరాత్రి సందర్భముగా 15 తేదీన ఆదివారం నాడు మహాశివరాత్రి జరగబడును. అలాగే రాత్రి స్వామివారికి లింగోద్భవం కార్యక్రమం కూడా జరగబడును. అలాగే ఉదయం 6 నుంచి మళ్ళీ మరుసటి రోజు 6 వరకు కూడాను ఏకాహం భజన కార్యక్రమాలు జరుగును. అదే 18వ తేదీ బుధవారం నాడు స్వామివారి తిరువీధి, అలాగే చక్ర స్నానాలు, అలాగే అన్నప్రసాదం కూడా జరుగును. ఈ భక్తులందరూ 50 మంది వచ్చి ఈ భక్తులందరూ ఏటీజెడ్ గ్రూపు వాళ్ళు కూడా ఈ కాశీ విశ్వేశ్వర ఆలయానికి సహకారాలు అందజేస్తున్నారు. వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ అష్టారోగ్యాలు ఇచ్చి ధనకనక వస్తు వాహనాలతో ఆ కాశీ విశ్వేశ్వరుడు, కాశీ అన్నపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని మా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అలాగే నగరంలోని కొన్నా వీధిలో గల భీమేశ్వర స్వామి ఆలయంలోనూ మహాశివరాత్రి ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15న జరిగే మహోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, భక్తులకు ప్రసాదాల పంపిణీ చేపట్టనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో భద్రతా ఏర్పాట్లు, పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నగరంలోని అన్ని శైవ క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభతో కలకలలాడుతున్నాయి. భక్తులు ఉపవాస దీక్షలు పాటిస్తూ రాత్రంతా జాగరణ చేసి స్వామివారిని దర్శించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీలు భక్తులు శాంతియుతంగా పూజల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. శివరాత్రి మహోత్సవంలో తేదీ 15/2/2026 శనివారం రాత్రి 12 గంటల నుంచి స్వామివారి ఫస్ట్ అభిషేకం, క్షీరాభిషేకం, పంచామృత అభిషేకాలు, అలాగే 3 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక దర్శనాలు, అక్కడి నుంచి స్వామివారికి రాత్రి 10 గంటలకి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అక్కడి నుంచి అలాగే రాత్రి 12 గంటల లింగోద్భవం జరుగుతుంది. లింగోద్భవం అనంతరం స్వామివారి నందీశ్వర స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. అక్కడి నుంచి స్వామివారికి మళ్ళీ కంటిన్యూస్గా మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు కంటిన్యూస్గా అభిషేకాలు జరుగుతాయి.
అసెంబ్లీ సమావేశాల్లో 0 అవర్ సందర్భంగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తన నియోజకవర్గ సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. కలెక్టరేట్ సమీపంలోనే వాంబే కాలనీ, రాజీవ్ గృహకల్ప గృహ సముదాయాల శిథిలావస్థకు చేరుకుని ప్రజలకు ప్రమాదకరంగా మారాయని తెలిపారు. భవనాలకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే సమయంలో టిట్కో ఇళ్లలో కనీస సౌకర్యాల కొరత ఉందని, రేషన్ డిపోలు, అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2 కాళ్ళు కూడా విరిగిపోయాయి అధ్యక్ష. అది శిథిలావస్థలో ఉన్నందువల్ల దానికి మరమ్మతుల కోసం ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి మరమ్మతులు చేపట్టవలసిందిగా కోరుతూ, అలాగే టిడ్కో ఇల్లు ఏవైతే మనం హ్యాండ్ ఓవర్ చేసామో వాటికి రేషన్ డిపోస్ కానీ అలాగే అంగన్వాడీ సెంటర్స్ కానీ లేనందువల్ల అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు అధ్యక్ష. శ్రీకాకుళంలోని స్థానిక శ్రీ శివానీ కళాశాల ప్రాంగణంలో 20వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ జీవి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ వివి సుబ్బారావు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో కేవలం పుస్తక జ్ఞానం సరిపోదని నైపుణ్యంతో కూడిన విద్యను అభ్యసించాలని సూచించారు. ప్రయోగాత్మక, విశ్లేషణాత్మక దృక్పథంతో చదువు కొనసాగిస్తే మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అధ్యాపకుల నుంచి విజ్ఞానంతో పాటు వృత్తిపరమైన మెలకువలను కూడా నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న IIIT డైరెక్టర్ బాలాజీ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, విలువలు అలవర్చుకోవడం అవసరమని అన్నారు. యువత మత్తు పదార్థాలు, సామాజిక వ్యసనాలకు దూరంగా ఉండి తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఉన్నత స్థానాలను అధిరోహించి కళాశాలలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దుప్పల వెంకట్రావు, డాక్టర్ దానేటి శ్రీధర్ మాట్లాడుతూ, విద్యార్థులు సమయపాలన పాటించి విద్యాభ్యాసంతో పాటు ప్లేస్మెంట్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం వివిధ క్రీడా పోటీలు, క్విజ్ కార్యక్రమాలు, విద్యా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు, పథకాలు, ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు వార్షిక నివేదికను సమర్పించారు. ఈ వేడుకల్లో కళాశాల యాజమాన్య సభ్యులు విఎంఎం సాయినాథ్ రెడ్డి, కె దుర్గా శ్రీనివాసరావు, పి దుర్గాప్రసాదరాజ్, డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు, జె హరీష్, ఎస్ పాపినాయుడు తదితరులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో SSR ప్రొడక్షన్ బ్యానర్స్పై రూపొందుతున్న చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతుంది. నగరంలోనే క్రిస్టల్ ప్యాలెస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్ర యూనిట్ వివరాలను వెల్లడించింది. సీనియర్ హాస్య నటుడు శివారెడ్డి మాట్లాడుతూ, నిర్మాత సూర శ్రీనివాసరావు అందిస్తున్న సహకారం అభినందనీయమని, సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. హాస్య నటుడు భద్రం స్థానిక కళాకారులను ప్రోత్సహిస్తూ సినిమా నిర్మించడం గొప్ప విషయమని అన్నారు. జెమినీ సురేష్ మాట్లాడుతూ, హీరో శకలక్ శంకర్ గొప్ప నటుడిగా ఎదుగుతారని అభిప్రాయపడ్డారు. నిర్మాత సూర శ్రీనివాసరావు మాట్లాడుతూ, జిల్లా ప్రజల ఆశీస్సులతో సినిమా నిర్మాణం కొనసాగుతుందని తెలిపారు. హీరో శకలక్ శంకర్ మాట్లాడుతూ, షూటింగ్ జిల్లాలో జరుగుతున్న విడుదల ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో దర్శకుడు వెంకట్, సురేష్, కెమెరామెన్ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను ఎంటర్ అవ్వలేని పరిస్థితి. అన్నయ్య అంటుంటాడు, క్యారెక్టర్ అలా ఉండిపోను కదా, నేను ఎంత కామెడీ చేసి నవ్వట్లేదు. ఇప్పటికీ నా కళ్ళల్లో ఆ ఎమోషన్ మీకు కనిపిస్తుంది. కథ డైరెక్టర్ గారు అలా రాశారు. బట్ త్వరలో సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత, సినిమా రెడీ అయిన తర్వాత, రిలీజ్ ముందు మనం కలిసిన తర్వాత అప్పుడు సినిమా గురించి, సినిమా విషయాల గురించి పూర్తిగా మీతో డెప్త్గా మాట్లాడుకుందాం. సో మిగతా ఆర్టిస్టులు, మా రఘుబాబు అన్నయ్య గారు వచ్చారు, మా సుజాతమ్మ ఆవిడ యాక్ట్ చేశారు హీరోయిన్గా, మా సనా గారు, ఇక్కడ ఉన్న కళాకారులు, ఇంకా రానున్న షూటింగ్లో ఇంకొంతమంది
ఫైటర్స్ వస్తారు, పెద్ద పెద్ద ఫైట్ మాస్టర్ చేస్తున్నారు మన సినిమాకి. ఒక ఫైట్ అంజీ మాస్టర్ చాలా పెద్ద సినిమాలు చేశారు. వెంకటేష్ గారికి, బాలయ్య బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఆల్ సినిమాలు అతనే ఫైట్ మాస్టర్. కాటన్ రైడ్ ఇలాంటి సినిమాలన్నీ ఆయనే ఫైట్ మాస్టర్. అంత పెద్ద ఫైట్ మాస్టర్ని మాకు రావడానికి కారకులైన మన ప్రాంత ప్రొడ్యూసర్ మన సూరశ్రీని గారికి నిజంగా అన్నయ్య సభాముఖంగా మీడియా ముఖంగా మీకు నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను అన్నయ్య. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు డైరెక్టర్ గారు మాకు, అంటే చిన్న ప్రాంతంలో ఒక ప్రొడ్యూసర్ ఇంత పెద్ద సపోర్ట్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అన్న మేము ఊహించిన దానికంటే నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. సినిమా మీద మాకెంత అయితే ఫ్యాషన్ ఉందో మాకు డబుల్ ఫ్యాషన్ ఉందని నిరూపించాడు అన్నయ్య మాకు. మేము నిజంగానే జీవితాంతం రుణపడి ఉంటాం శ్రీని గారు అన్నయ్య మీకు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని ప్రయత్నిస్తున్న కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు గురువారం దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నిరసనలో భాగంగా శ్రీకాకుళం పట్టణంలో మహిళా కళాశాల రోడ్డులోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళా బ్రాంచ్ వద్ద యూనియన్ నాయకులతో కలిసి ఉద్యోగులు ధర్నా చేపట్టారు. అనంతరం సూర్యమహల్ వద్ద ఉన్న వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. తిరిగి బ్యాంకు బ్రాంచ్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ కార్యదర్శి బి శ్రీనివాసులు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కార్మికులు యువ ఉద్యోగులపై దాడులను నిలిపివేయాలని అన్నారు. బ్యాంకులు, ఎల్ఐసి, జిఐసి ప్రైవేటీకరణను ఆపాలని, ఐడిబిఐ బ్యాంకు అమ్మకాన్ని నిలిపివేయాలని, ఇన్సూరెన్స్ రంగంలో 100% ఎఫ్డిఐ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఖాళీలను భర్తీ చేసి శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాలను తగ్గించాలని అన్నారు. చేయాలని చెప్పేసి రాత్రులు కూడా షిఫ్ట్ డ్యూటీలో మహిళలు పనిచేయాలని చెప్పేసి ఈ రకంగా ప్రభుత్వం చెప్తుంది. ఈ బోటకపు మాటలు మేము నమ్మే విధంగా మేము లేము. అందుకే ఈరోజు మేము ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా మరి ఈ 10 యూనియన్ల సమ్మెతో కూడా మేము కూడా ఈరోజు పాల్గొన్నాము. ఈ సమ్మె మరి ప్రభుత్వం కనుక మాకు ఏవైతే సమస్యలు ఉన్నాయో వెంటనే వాటిని మరి పరిష్కరించినట్లయితే మరింత ఉధృతంగా కూడా మేము సమ్మెలకు చేస్తామని చెప్పి, అలాగే నిరవధిక సమ్మెకు కూడా మేము వెనుకాడమని చెప్పి తెలియజేసుకుంటున్నాము. సంఘం నాయకురాలు జి కరుణ మాట్లాడుతూ యువ ఉద్యోగుల భవిష్యత్తు కోసం ఓపీఎస్ పునరుద్ధరించాలని, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ విధానాన్ని రద్దు చేయాలని, కార్పొరేట్ రుణాలు ఎన్పిఏలు వసూలు చేయాలని, అలాగే బ్యాంకు సేవా రుసుములను తగ్గించాలని కోరారు. అన్ని యూనియన్లు స్ట్రైక్కి ముందుకొచ్చాయి, కార్మిక సంఘాలన్నీ కూడా. అదేవిధంగా బ్యాంకింగ్ రంగంలో ఏసీ రూముల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న మహిళలు కూడా, అసంఘటిత రంగాల్లో ఉన్న మహిళల కోసం, భారతీయ మహిళా శక్తి కోసం వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈరోజు స్ట్రైక్ చేయడానికి తమ ఒకరోజు జీతాన్ని వదులుకొని కార్మికుల కోసం, అలాగే కస్టమర్ల కోసం ఎండలోకి వచ్చి స్ట్రైక్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రామశర్మ, శ్రావణి, రాంప్రసాద్, గిరిప్రసాద్, సూర్య, ఉపేంద్ర, గణేష్, ప్రసాద్, వాసు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కార్మిక సంఘాలు భారీ ప్రదర్శన నిర్వహించాయి. డైమండ్ పార్క్ నుంచి 7 రోడ్ల జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జరిగిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి టి గోవిందరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి టి తిరుపతిరావులు మాట్లాడుతూ 29 కార్మిక లేబర్ కోడ్స్ను రద్దు చేసి మార్చడం కార్మిక హక్కులను విఘాతం కలిగిస్తుందని విమర్శించారు. కనీస వేతనం 26,000 రూపాయలుగా అమలు చేసి లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఐక్య పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు ఎస్ కృష్ణవేణి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పి చంద్రరావు, సిపిఐఎంఎల్ నాయకుడు టి ప్రకాష్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సనపల అన్నాజీరావులు, కార్మిక ఉద్యోగ పెన్షనర్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో ఉద్యోగ కార్మిక సంఘాల పిలుపు మేరకు ఏఐఎన్జీఎఫ్ అనుబంధంగా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోజన విరామ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని సంఘం నాయకులు తెలిపారు. నిరసనలో భాగంగా పిఆర్సీ కమిటీ నియామకం, సిపిఎస్ రద్దు, కార్మిక వ్యతిరేక చట్టాల ఉపసంహరణ, పెండింగ్ బకాయిలైన గ్రాట్యుటీ, సరెండర్ లీవులు, డిఏ, పిఆర్సీ ఎరియర్స్ తక్షణ విడుదల, ఈహెచ్ఎస్ పథకాన్ని సమర్థంగా అమలు చేయడం, ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయడం, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, కార్యదర్శి చల్లా శ్రీనివాసరావు, కేసీహెచ్ మహంతి, జేఏసీ రాష్ట్ర నాయకులు కె భానుమూర్తి, బి మోహన్ రావు, సిఐటియు నాయకులు బడగల పూర్ణచంద్రరావు, బొత్స శ్రీనివాసరావు, బి మవీన్, బి నవీన్ కుమార్, బివి రమణ, ఎల్ జగన్మోహన్, డి శ్రీరామ్ కుమార్, కె మోహన్ రావు, ఉమామహేష్,
కేవీబీ సత్యనారాయణతో పాటు మహిళా ప్రతినిధులు శ్రావణి, మమత, ఉద్యోగులు పాల్గొన్నారు. నరసనపేటలో కార్మిక రైతు సంఘాల పిలుపుతో కార్పొరేట్ అనుకూల లేబర్ కోడ్స్ను రద్దు సహా పలు డిమాండ్స్పై సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ఎండిఓ కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ జరిగిన సభలో నాయకులు తమ డిమాండ్లను వివరించారు. సభలో సిఐటియు మండల కార్యదర్శి వై చలపతిరావు మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లులు, వ్యవసాయ విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి స్కీమ్ వర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలాకి మండల కన్వీనర్ కాల నరసింహం, ఎలక్ట్రీషియన్ యూనియన్ నాయకుడు తలసముద్రం మోహన్ రావు, అంగన్వాడీ యూనియన్ నాయకులు సరోజిని, భాగ్యలక్ష్మి, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకులు రాధ, కాంతమ్మ, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు తర్ల లక్ష్మణరావు, లిడారి అక్కన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు. దేశవ్యాప్త సమ్మె సందర్భంగా పారిశ్రామిక కార్మికులు చిలకపాలెం నుంచి హెచ్చెర్ల వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం బహిరంగ సభ చేపట్టారు. సభలో నాయకులు మాట్లాడుతూ కార్మిక చట్టాలను లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల హక్కులను దెబ్బతీశారని విమర్శించారు. స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం, కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్, పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లు రద్దు అయ్యే వరకు పోరాటాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, ఎస్ఎఫ్ఐ నాయకులు మరియు పలు యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు బ్యాంకు ఉద్యోగులు ఒకరోజు సమ్మె చేపట్టారు. బీఈఎఫ్ఐ, ఏఐఆర్బీఐఏ సంయుక్త ఆధ్వర్యంలో సరస్వతి మహల్ కూడలి వద్ద నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికులకు చేటు చేసే లేబర్ కోడ్స్ను తక్షణమే రద్దు చేయాలని, ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామీణ బ్యాంకుల్లో విదేశీ పెట్టుబడుల ఆలోచనను విరమించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బ్యాంకు ఉద్యోగులు, మహిళా కామ్రేడ్లు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే గొండు శంకర్ అమరావతిలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ను బుధవారం కలిశారు. అరసవెల్లి రథసప్తమిని రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు వివరించారు. పర్యాటక అభివృద్ధికి మరింత సహకారం అందించాలని ఎమ్మెల్యే కోరగా ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. శ్రీకాకుళం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. నరసనపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన 2 ఎన్డీపీఎస్ కేసుల్లో పోలీసులు వేగంగా దర్యాప్తు చేసి 4 నిందితులను అరెస్టు చేశారు. మడపాం టోల్ ప్లాజా వద్ద నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు 24 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాసరావు తెలిపారు. కేంద్ర బడ్జెట్పై యువతకు అవగాహన అవసరమని శ్రీకాకుళం IIIT డైరెక్టర్ ప్రొఫెసర్ బాలాజీ తెలిపారు. క్యాంపస్లో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మై భారత్ బడ్జెట్ క్వెస్ట్ 2026 గోడపత్రికను క్యాంపస్లో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మై భారత్ బడ్జెట్ క్వెస్ట్ 2026 గోడపత్రికను ఆవిష్కరించారు. యువత కోసం జాతీయ స్థాయి క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విజేతలకు ప్రధానితో వర్చువల్గా మాట్లాడే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో పుట్టుకతో గుండె సమస్యతో బాధపడుతున్న చిన్నారుల కోసం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు బలగ ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో జరిగిన ఈ శిబిరంలో నిపుణులు ఉచితంగా 2D ఎకో కార్డియోగ్రఫీ పరీక్షలు చేశారు. తీవ్ర సమస్యలు ఉన్న పిల్లలకు ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా ఉచిత శస్త్రచికిత్సలు అందిస్తామని వైద్యులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బాధితుల సౌకర్యార్థం ఈ నెల 13న టెక్కెలలో మరో శిబిరం నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కార్మిక, రైతు, ప్రజా సంఘాల, వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. డైమండ్ పార్క్ నుంచి మున్సిపల్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించి సభ చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్గా మార్చడం కార్మికులకు అన్యాయమని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలను కార్మికులు, రైతులు జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేసి కార్మిక అనుకూల చట్టాలు అమలు చేయాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే భవిష్యత్తులో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమానికి వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, పెన్షనర్స్ యూనియన్ నాయకులు మద్దతు తెలిపారు. కరక్కాయతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహావాక్యంలో తెలుసుకుందాం. కరక్కాయలో చలవ చేసే గుణముందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పైత్యాన్ని హరిస్తుంది. దగ్గుతో బాధపడేవారు కరక్కాయ బుగ్గన ఉంచుకుంటే ఉపశమనం కలుగుతుంది. కరక్కాయ ముక్కలను నీళ్లలో నానబెట్టి ఆ నీటిని తాగితే గుండెకు బలం చేకూరుతుంది. వాంతులు అవుతున్నప్పుడు కరక్కాయ పొడిని మంచినీళ్ళలో తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది కూడా, వాతాన్ని వారిస్తుంది. కరక్కాయను అరగదీసే ఆ గంధాన్ని నుదుటిన పట్టిస్తే తలనొప్పి, కళ్ళు మంటలు తగ్గుతాయి. కరక్కాయ పొడిలో మెత్తని ఉప్పు చేర్చి పండ్లు తోముకుంటే చిగుళ్ళు గట్టిపడి పంటి వ్యాధులు రావు. కరక్కాయను అరగదీసి ఆ గంధాన్ని నుదుటిన పట్టిస్తే తలనొప్పి, కళ్ళు మంటలు తగ్గుతాయి. కరక్కాయ పొడిలో మెత్తని ఉప్పు చేర్చి పండ్లు తోముకుంటే చిగుళ్ళు గట్టిపడి పంటి వ్యాధులు రావు. పిప్పి పన్నును పోటు తగ్గుతుంది. కరక్కాయ పెచ్చులను పసుపు దుంపలో రసంతో సహా లోహ కలవంలో నూరి గోరు చుట్టు మీద తరచూ ప్రయోగిస్తూ ఉంటే గోధుమ చుట్టు పగిలి ఉపశమనం లభిస్తుంది. భోజనానికి అరగంట ముందు కరక్కాయ చూర్ణానికి కొంచెం బెల్లం కలిపి అరచించాడు మోతాదుగా 2 పూటలా తీసుకుంటే రక్తమొలకలు తగ్గిపోతాయి. కరక్కాయ చూర్ణాన్ని అరచించాడు చొప్పున 2 పూటలా ఆముదంతో కలిసి ప్రతినిత్యం తీసుకుంటే కీళ్ళ నొప్పులో ఉపశమనం లభిస్తుంది. కరక్కాయ చూర్ణాన్ని మోతాదుకు 3 గ్రాములు తేనెతో కలిపి ప్రతిరోజు 2 పూటలా ఇస్తూ నూనెలు, కారం, పులుపు, మసాలాలు వంటివి తగ్గించి చప్పటి పద్యం చేయిస్తే 1-2 వారాల్లో కామెర్లు తగ్గుతాయి. కరక్కాయ పెచ్చులను మామిడి జీడిలోనూ పలుకులను సమభాగాలు గ్రహించి పాలతో సహా నూరి తలకు ప్రయోగిస్తే చండ్రు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ ఫలితం కనిపిస్తుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కంచెకు ముళ్ళుంటాయి, ముట్టుకుంటే గుచ్చుకుంటాయి. నాలుకకు దురద ఉంటే వీపుకు చావొచ్చును. కష్టకాలాన్ని మరచిపో, అది నేర్పించిన అనుభవమును జీవితకాలం ఉంచుకో. నరకానికి నిర్వచనమే సెలవు దినం, స్వర్గానికి నిర్వచనమే శ్రమదినం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.